పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ఒకనాడు సమాజపు ప్రవక్తలు ఎలీషాతో, అయ్యా, మనం వసించు ఈ తావు చాలా ఇరుకుగా ఉన్నది. నీవు అనుమతి ఇచ్చినచో మేము యోర్దాను నదికి వెళ్ళి కర్ర నరుక్కొని వచ్చి కొత్త ఇండ్లు కట్టుకొందుము అనిరి. అతడు అట్లే పొండు అని అనెను. వారిలో ఒకడు ఎలీషాను కూడా తమతో రమ్మని బతిమలాడగా అతడు అంగీకరించెను. వారందరూ కలిసి వెళ్ళి యోర్దాను చేరుకొని అచ్చట కర్ర నరుకుచుండిరి. అప్పుడు ప్రవక్త ఒకడు చెట్టును నరుకుచుండగా అతని ఇనుప గొడ్డలి జారి క్రింది నీటిలో పడెను. అతడు ఎలీషాతో, అయ్యా, ఇది అరువు గొడ్డలి, నేనిక ఏమి చేయుదును అనుచు సంతాపపడెను. ఎలీషా అదెక్కడ పడినదో చూపుమనెను. అతడు గొడ్డలు పడిన తావును చూపెను. ఎలీషా ఒక కొమ్మ నరికి ఆ తావున పడవేయగా ఇనుప గొడ్డలి నీటిపై తేలియాడెను. అతడు గొడ్డలిని తీసుకొమ్మనగా చెట్టు కొట్టినవాడు చేయి చాచి దానిని వెలుపలకి తీసెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్ము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం జారిపోయిన గొడ్డలి. ఇప్పుడే దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఎలీషా మరియు అతని సేవకుడు ప్రవక్త ఇద్దరు కలిసి యోర్దాను నదికి తీరముకు వెళ్ళగా ప్రవక్త సేవకుడు అతడు గొడ్డలి పట్టుకొని చెట్టును నరుకుచుండగా గొడ్డలి నీటిలో పడిపోయెను. మనం విన్నాం, ఆ గొడ్డలిని ఎలీషా ప్రవక్త మరలా దాన్ని అద్భుత రీతిగా పోగొట్టుకున్న వానికి ఇస్తున్నాడు. ఈరోజు ఇదే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ గొడ్డలి అంటే అర్థం ఏమిటి, పోగొట్టుకున్నవాడు ఎవడు అన్న విషయాలని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, గొడ్డలి ఇనుపది. ఇది దేన్ని సూచిస్తుంది? దేవుడు విశ్వాసికిచ్చిన వరాలను సూచిస్తుంది. గొడ్డలి పదునుగా ఉన్నట్టే, ఆ పదునైన గొడ్డలితో చెట్టు నరకగలిగినట్లే, అదేవిధంగా ప్రతి విశ్వాసికి కూడా దేవుడు పదునైన తన వరాలను ఇస్తాడు. ఆ దేవుని వరాలను విశ్వాసి పొందుకొని ఏం చేయాలి? శత్రువైన సైతాను యొక్క క్రియలను నరకాలి. అంటే చెడును అతడు విసర్జించాలి. ప్రవక్త సేవకుని వద్ద ఉన్న గొడ్డలి
దేని సూచిస్తుందంటే దేవుడు మనకిచ్చే దేవుని వరాలను సూచిస్తుంది. మరి దేవుడు నీకు ఇచ్చిన దైవ వరాలను నీవు వినియోగిస్తున్నావా, లేక దాన్ని జార విడుస్తున్నావా? ఆ సేవకుడు దాన్ని జార విడిచాడు. ఫలితంగా అతని జీవితం కన్నీటితో ముగుస్తుంది. దేవుని వరాలను నీవు జార విడిస్తే నీ జీవితం కూడా కన్నీటిమయం అవుతుంది. శత్రువుని జయించలేవు. శత్రువు వచ్చి అంటే సైతానుడు వచ్చి, పాపం వచ్చి మీ ఇంట్లో ఉన్నప్పుడు నీవు సంతోషంగా ఉండగలవా? వాక్యం చదివినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు అంటున్నాడు, అన్ని మంచి వరములు, అన్ని సమగ్ర బహుమానములు పరలోకము నుండి ప్రసాదించబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అన్ని వరాలు పుట్టును. ఆయన మార్పు నొందడు. చూడండి, అన్ని వరాలు మనం దేవుని నుండి పొందగలుగుతున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వర్షాల్లో కూడా మనం చూస్తున్నాం, దేవుని వరం వలననే మనం రక్షించబడితిమి. అది మీ స్వయం కృతం కాదు, దేవుని వరమే. మీరు చేసిన కృషి ఫలితం కాదు మీరు రక్షించబడడం, అది దేవుని వరమే. నిజమే ప్రియ సోదరుడా, నీవు క్రైస్తవుడి అయ్యావంటే అది దేవుని వరం. క్రీస్తుని అనుసరిస్తున్నావంటే దేవుని వరం. నీవు రక్షించబడ్డావంటే దేవుని వరం. ఈ వరాన్ని నువ్వు దేవుడు ప్రసాదించిన వరాన్ని నీ చేతిలో ఉంచుకుంటున్నావా, లేక జార విడుస్తున్నావా? నీ చేతిలో ఉంచితే శత్రువును జయించగలవు. ఒక మొబైల్ ఫోన్లో ఎంత ఖరీదైనా దాంట్లో బ్యాటరీ లేకపోతే అది నిరుపయోగం. అలానే ప్రియ సోదరుడా సోదరి, నీలో దేవుని వరాలు లేకపోతే నీవు నిరుపయోగం. దేవుడిచ్చిన వరాలను కాపాడుకోకపోతే నీ జీవితానికి అర్థమే లేదు. కాబట్టి ఆ ఇనుప గొడ్డలి దేన్ని సూచిస్తుందంటే దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని. రెండవదిగా, ఆయన పని చేస్తుండగా గొడ్డలి జారిపోయిందంట. మనం చూస్తే కొన్నిసార్లు మన జీవితంలో కూడా చిన్న అశ్రద్ధ వలన దేవుని వరాలు కోల్పోతాం. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని వరాలను కోల్పోతాం. చిన్న అశ్రద్ధ చాలు మనలో ఉన్న దేవుని వరాలు జార విరవడానికి. పరిశుద్ధ గ్రంథంలో కూడా చిన్న అశ్రద్ధ, గట్టిగా పట్టుకోవాల్సిన ఆ సేవకుడు కొద్దిగా విడిచాడేమో, అందుకే ఆ గొడ్డలి జారిపోయింది. మన జీవితంలో కూడా దేవుని వరాలు గట్టిగా పట్టుకోవాలి, కానీ కొద్దిగా మనము విప్పితే అవి మన దగ్గర నుండి పోయే ప్రమాదం ఉంది. చూస్తున్నాం కొన్ని ఉదాహరణల్లో కొంతమంది వ్యక్తులు ఇచ్చిన వరాలను కోల్పోయారంట. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము నుంచి 16వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే సంసోను అనే వ్యక్తిని చూస్తున్నాం. అతడు దేవుడు ఎన్నుకున్న వాడే. దేవుడు సంసోనుకు తన ఆత్మశక్తిని ఇచ్చాడు. కానీ ఆ దేవుని వరాన్ని అలానే ఉంచుకున్నాడా సంసోను? లేదు. అమ్మాయిల మోజుతో, డెలీలా మోజుతో మెల్లగా దేవుని వరాలను కోల్పోతున్నాడు. అభిషేకాన్ని కోల్పోతున్నాడు. ఈ లోకం ఉన్న అందం వైపు చూడడం వల్ల, అశ్రద్ధ వలన దేవుడిచ్చిన వరాన్ని కోల్పోయాడు. ఫలితంగా శత్రువులకు చిక్కుతున్నాడు. శత్రువులు ఆయన కండ్లను తీసేస్తున్నారు. అంటే దేవుడిచ్చిన వరాన్ని మనం అశ్రద్ధ చేస్తే నీ యొక్క చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా మనం చూస్తాం, దావీదు దేవుడు ఎన్నుకున్న వాడే, బలం ఇచ్చిన వాడే, దేవుడు వరాలను ఇచ్చిన వాడు, దైవవరాలు పొందుకున్న వ్యక్తే. కానీ ఒక చిన్న మోహపు చూపు, బెత్షెబా వైపు చూసిన మోహపు చూపు ఆయనను పాపములో పడేసింది, దేవునికి దూరం చేస్తుంది, దేవుని వరాలు కోల్పోయేలా చేసింది.
పేతురు కూడా దేవుడు ఎన్నుకున్న వాడే. కానీ 3 సార్లు దేవుణ్ణి నిరాకరించి అశ్రద్ధ చూపి పేతురు కూడా దేవుని వరం కోల్పోయాడు. అంటే ఇవి అన్ని ఉదాహరణ మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, మనం అశ్రద్ధగా ఉంటే, దేవుని వరాలను పట్టించుకోకపోతే అవి మన చేతి నుంచి జారపడి నీటిలో పడిపోతాయి. ఆ రోజు సేవకుడు నీటిలో పడగానే ఏమంటున్నాడు? అయ్యో. ఆ అయ్యో అనే పదం ఏం గుర్తు చేస్తుందంటే అతనిలో పశ్చాత్తాపం. అయ్యో, గట్టిగా పట్టుకుంటే బాగుండేది కదా, నా చేతిలోనే ఉండేది కదా ఆ గొడ్డలి అని ఆయన అయ్యో అని పిలిచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎలీషా దగ్గరకు పరిగెడుతున్నాడు. నేను తీసుకొచ్చిన గొడ్డలి పడిపోయింది, గట్టిగా పట్టుకుంటే బాగుండేదేమో అని చెప్పేసి అతడు కన్నీరు కారుస్తున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, దైవ వరాలు కోల్పోయినప్పుడు నువ్వు కూడా చేయాల్సింది ఏంటంటే కన్నీరు కార్చాలి, పశ్చాత్తాప పడాలి. పాపంలో పడి, లోకపు మోసులో పడి దేవుని వరాలు, నీ చేతిలో ఉండాల్సిన దేవుని వరాలు నువ్వు కోల్పోతే పశ్చాత్తాప పడు. సంసోను 2 సంఖ్యలతో పెద్ద స్తంభాల మధ్యలో ఉండి సంఖ్యలతో బంధించబడినప్పుడు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా, ఇంకొకసారి నీ బలం ఇవ్వయ్యా అని చెప్పేసి అడగగా దేవుడు ఏం చేశాడంట అంటే ఆయనకు బలం ఇచ్చాడు, మళ్ళా వరం ఇచ్చాడు. ఆ వరంతో గుడ్డివాడైనా సరే శత్రువు యొక్క సైన్యం మొత్తాన్ని అణచివేస్తున్నాడు. దావీదు దైవ వరాన్ని కోల్పోయినప్పుడు కీర్తన 51:17 వచనంలో, ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయకుము, నా పాపమును క్షమించుము అని చెప్పేసి ఆయన కన్నీరు కార్చి ప్రార్థించగా పోయిన దైవవరం మరలా దావీదు వద్దకు వచ్చింది. అదేవిధంగా పేతురు 3 సార్లు బొంకిన తర్వాత ప్రభువు వైపు చూసి కన్నీరు కార్చి పశ్చాత్తాప పడగా పేతురు మరలా దైవవరాలను పొందుకుంటున్నాడు. అంటే ఈ 3 ఉదాహరణల ద్వారా ప్రభు ఇస్తున్న సందేశం ఏంటంటే, నువ్వు పశ్చాత్తాపపడు, పాపంలోనే ఉండకు. కరెక్టే, నువ్వు మానవుడివి, దేవుడిచ్చిన వరాలను నీలో ఉంచుకోకుండా పాపము చేసి దూరం అవుతున్నావు. అయినప్పటికీ ప్రభు మరొక అవకాశం ఏంటంటే పశ్చాత్తాపపడడం, అయ్యో అనడం. అయ్యో, పాపంలో పడ్డాను, నన్ను కాపాడుమయ్యా అని ఆ సేవకుడు ఎలీషా వద్దకు వెళ్ళినట్లు మనం దేవుని వద్దకు తిరిగి రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట అంటే పోయిన గుడ్డలిని ఎలీషా ప్రవక్త సేవకునికి దొరికించినట్లు మనకు కూడా దొరికిస్తాడు. దేవుని వరాలు పశ్చాత్తాప పడినప్పుడు మనలా మనము పొందుకుంటాం. ఆ సేవకుడు ఎలీషా వద్దకు వెళ్ళినప్పుడు ఎలీషా అంటున్నాడు, నీవెక్కడ పోగొట్టుకున్నావో చూపించు, అది ఎక్కడ పడినదో చూపుము అని ఎలీషా అనేను. ఇక్కడ మనం కూడా గుర్తు తెచ్చుకోవాలి, ఎక్కడ నీ ప్రార్థన ఆగింది? నీ మొదటి ప్రేమ, దేవుని మీద నీకు మొదటి ప్రేమ ఉంది, అది ఎక్కడ కోల్పోయావు? పోయిన ప్రదేశంలోనే నువ్వు వెతుక్కో. ప్రార్థన లేక నీ దేవుని వరాలు కోల్పోయావా? దేవుని పట్ల ప్రేమ లేక దేవుని వరాలు కోల్పోయావా? లేకపోతే విశ్వాసం లేక, నీ విశ్వాసం ఎక్కడ? విశ్వాసం లేక దేవుని వరాలు కోల్పోయావా? నిజాయితీగా లేక
దేవుని వరాలు కోల్పోయావా? ఎక్కడ కోల్పోయావు? ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పశ్చాత్తాపపడు. అంటే ప్రార్థన లేక కోల్పోతే, ప్రార్థన లేక నేను కోల్పోయాను, జార విడిచాను దేవుని వరాలు అని చెప్పేసి ప్రభువుకు చెప్పు. ప్రార్థించే వరం అడుగు. విశ్వాసం లేక విశ్వాసం కోసం అడుగు, ప్రభు దాన్ని ఇస్తాడు. తర్వాత ఎలీషా చేసిన పనిని కూడా మీరు గమనించండి. ఎలీషా నీటిలో దుమికి ఆ గొడ్డల్ని వెతకలేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంట, ఎలీషా ఒక కొమ్మను నరికి ఆ నీటిలో పడవేయగా, పడిన ప్రాంతంలో పడవేయగా అద్భుతం జరుగుతుంది. ప్రియబిడ్డలారా, గొడ్డలి బరువైనది, కానీ ఆ యొక్క కొమ్మ వేయగానే బరువైన గొడ్డలి, మునిగే గొడ్డలి పైకి తేరాడుతుంది. దీని అర్థం ఏమిటి? ఆ కొమ్మ అర్థం ఏమిటి? ఆ కొమ్మ దేన్ని సూచిస్తుందంటే యేసు ప్రభు యొక్క సిలువను సూచిస్తుంది. ఆ యేసు ప్రభు సిలువ దగ్గర నువ్వు పశ్చాత్తాపపడితే అసాధ్యమైన పనులన్నీ కూడా సుసాధ్యమవుతాయి. అందుకే యేసు సిలువ చెంత నువ్వు పశ్చాత్తాపపడు, పోయిన వరాలన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. అభిషేకం పోయిందేమో, ఆనందం పోయిందేమో, కుటుంబంలో ఆశలు పోయాయేమో, నిరాశ మిగిలిందేమో. ఇలాంటి సందర్భంలో నువ్వు రావాల్సింది ఎక్కడికి? యేసు సిలువ చెంతకు. అప్పుడు ఏం జరుగుతుంది? పోయిన ఆశ తిరిగి వస్తుంది, పోయిన ఆనందం తిరిగి వస్తుంది, పోయిన అభిషేకం మరలా తిరిగి వస్తుంది. అందుకే పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 24వ వచనంలో మనం వింటున్న మాట. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా యేసు ప్రభు మన పాపములను తనపై ఉంచుకొని సిలువ మ్రానిని మోసెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. నిజమే ప్రియా సోదరి సోదరుడా, మన కోసం యేసు ప్రభు పాపమును సిలువ మీద మోసి ఆ సిలువ మ్రాను ద్వారా మనల్ని రక్షించాడు. ఆ మ్రానును వద్దకు మనం వెళ్ళినట్లయితే నీ అస్వస్థత స్వస్థతగా మారుతుంది. నీలో ఉన్న కోల్పోయిన దైవ వరాలను మరలా నీవు పొందుకుంటావు. మరి ఎలీషా కొమ్మను వేసినట్లు దేవుడు నీకు కూడా సిలువ అనే కొమ్మను ఇచ్చాడు. మరి ఆ సిలువను యేసు ప్రభు దగ్గర నీవు పశ్చాత్తాప పడతావా? ఆయనకు నిన్ను నీవు సమర్పించుకుంటావా? కొలసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, దేవుడు కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరచుటకు నిశ్చయించుకొనెను. పరలోక భూలోకమందలి సమస్త వస్తువులు ఆ కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. మనం చేసిన ప్రతి పాపం, మన కుటుంబంలో ఉన్న ప్రతి లోపం, మన జీవితంలో శరీరంలో ఉన్న ప్రతి రోగం ఎక్కడ పూర్తవుతుందంటే యేసు కుమారుని శిలువ చెంత. అదే మనం విన్నాం, కుమారుని ద్వారా దేవుడు సమస్త ప్రపంచాన్ని తనతో సమాధానపరచుకొనెను. మరి ఆ సమాధాన పరుచుకునే దగ్గరికి వద్దామా? సిలువ చెంతకు మనం వస్తామా? కర్ర నీటిలో పడినట్లు మన జీవితంలో సిలువ, యేసు ప్రభు సిలువ చెంతకు మనం వెళ్ళినప్పుడు తప్పకుండా ఏం జరుగుతుందంటే ఇనుము తేలాడుతుంది, అసాధ్యం సుసాధ్యం అవుతుంది. ఇక మనం నేర్చుకోవాలి, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. కోల్పోయిన దైవ వరాలను, ప్రేమ, శాంతి, సమాధానం, పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ వరాలు మరలా నీకు ఇవ్వలేడా? ఇవ్వగలడు. ఎప్పుడు నువ్వు పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు తప్పకుండా నీకు దయచేస్తాడు. చివరి వచనంలో మనం చూస్తున్నాం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో చివరి వచనం, ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడంట సేవకునితో, ఇదిగో గొడ్డలి, దీన్ని నీవు తీసుకో అని చెప్తున్నాడు. శిష్యుడు ఏం చేస్తున్నాడు? చేయి చాచి తీసుకుంటున్నాడు. అంటే దేవుడు నీకు దైవ వరాలను చూపిస్తాడు, దైవ వరాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు మరలా పశ్చాత్తాపడిన తర్వాత. కానీ తీసుకోవాల్సింది నీవే ప్రభు దగ్గరకు రావాలి, నీవే కష్టపడాలి,
నీవే ప్రార్థించాలి, విశ్వాసాన్ని చూపించాలి. అప్పుడే ఆ మరలా పోగొట్టుకున్న వాటిని ప్రభు మనము పొందేలా చేస్తాడు. పని చేయాల్సిన వాడివి నీవే. కాబట్టి పోగొట్టుకున్న గొడ్డలిని ఎలీషా ప్రవక్త సేవకుడు ఇట్లా పొందుకుంటున్నాడో అలానే మనం పొందుకోవాలంటే మనము పశ్చాత్తాపపడాలి, సిలువ చెంత సమీపించాలి, ప్రభువా అసాధ్యాన్ని సుసాధ్యం చేయమని అడగాలి. మనకు తెలుసు గొడ్డలి బరువైనది, కానీ అది తేలాడిందంటే అది దేవుని యొక్క శక్తి. ఆ కొమ్మ అంటే సిలువ శక్తి. మునిగిపోయే వాళ్ళం మనం, మన జీవితం మునిగిపోతుంది, ఈ లోకపు వ్యసనాలకు మునిగిపోతుంది, ఈ లోకపు ఆలోచనలకు మునిగిపోతుంటుంది. ఇలా మునిగిపోయే మనం మళ్ళా తేలాడాలంటే, మళ్ళా దేవుని వరాలు పొందుకోవాలంటే సిలువ చెంత ప్రార్థించు. మరి ప్రార్థిస్తావా? నువ్వు ప్రార్థిస్తే ప్రభు నిన్ను బలపరుస్తాడు. కాబట్టి జారిపోయిన గొడ్డలి జారిపోయిన నీ దైవ వరాలను సూచిస్తుంది. మరి పోగొట్టుకున్న దైవ వరాలను మళ్ళా పొందుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. పోయిన దైవ వరాలను మళ్ళా మనకు దయచేయమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని అడుగుదాం. ప్రార్థించుదము. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీవు మమ్ము ప్రేమించి మాకు అనేక వరాలను ఇస్తావు. ఆ సేవకుడు గొడ్డలి పొందుకున్నట్లు మా జీవితంలో పదునైన వరాలు ఎన్నో మేము పొందుకున్నాం. కానీ చాలాసార్లు దాన్ని వినియోగించకుండా అశ్రద్ధగా వాటిని జార విడుస్తున్నాం. అందుకు మమ్ము క్షమించండి తండ్రి. ప్రేమనిచ్చావు, క్షమనిచ్చావు, కరుణనిచ్చావు, అనేక వరాలు ఇచ్చావు. కానీ వాటన్నిటిని మేము చూపించకుండా, ప్రపంచానికి ఇవ్వకుండా స్వార్థపరులమై ప్రభువా జార విడిచిన వరాలను బట్టి మమ్ము క్షమించండి. ప్రభువా ఈర్ష్య కలిగి, స్వార్థం కలిగి మేము జార విడిచిన పవిత్ర ఆత్మ వరములను మరలా మాకు దయచేయండి. మా కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానాలను కలిగింప చేయండి. ప్రభువా మేము చేసిన ప్రతి పాపం వల్ల దైవవరాలు కోల్పోయాం. అలాంటి పాపాలన్నిటినీ క్షమించండి. నూతన కార్యం మాలో జరిగింప చేయండి. యేసయ్యా, నీవు కాచే రక్తము ద్వారా మాకు పాపము నుండి, శాపము నుండి, రోగం నుండి విడుదల కలుగునుగాక. నీ సిలువ చెంతకు ఇప్పుడే వస్తున్నాము తండ్రి. ప్రభువా సిలువ చెంత మా పాపాలు క్షమించి పోగొట్టుకున్న వరాలను మరలా మాకు దయచేయండి. మునిగిపోయిన మా జీవితాలను మరలా పైకి లేపండి తండ్రి. మీ కృపతో మమ్ము దీవించండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డ యేసుక్రీస్తు కాచే రక్తం ద్వారా విడుదల, స్వస్థత పొందుకొనుగాక. ప్రభువా పోగొట్టుకున్న దైవవరాలు మాకు దయచేయమని ఈ మనవులన్నిటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.